అమ్మమ్మ మాట్లాడుతుందంట, విందాము. చెప్పు, పెళ్లి గురించి చెప్పు, ఎట్లా జరిగింది పెళ్లి? పెద్దలు చేసిన పెళ్లా, నువ్వు చేసుకున్న పెళ్లా? పెళ్లి 10 మంది వచ్చి చూసి తెచ్చారు నన్ను. 5 రోజుల పెళ్లి చేసారు నీకా? అవును. చెప్పు చెప్పు, వీడియోలు చెప్పు మన ఫ్రెండ్స్ అందరికి. పప్పు పోలేలు, కట్టిచారు, ఆలుగడ్డ, వంకాయ, అన్నము, మళ్ళా తెల్లారి డిన్నర్. డిన్నర్ కూడా జరిగిందా? ఇగో తాత నీకు ఏం గిఫ్ట్ ఇచ్చిండు? ఫస్ట్ తాత నిన్ను చూసినప్పుడు నన్ను చూడలేడమ్మా, మా మామ చూసి తెచ్చిండు. ఇగో అప్పటి తిండి మంచిదా ఇప్పటి తిండి మంచిదా చెప్పు అమ్మమ్మ. నువ్వు అప్పటి తిండి మంచిది. అప్పట్లో ఏం తినేవాళ్ళు, ఇప్పుడు ఏం తింటున్నావు? ఇప్పుడు పిజ్జా, బర్గర్, పానీపూరి ఎంత టేస్ట్ ఉంటాయి? అవి లేవు. మేము జొన్నలు వండించినాము చేనులలో. పండించి కల్లాలు చేసుకొచ్చి జొన్న రొట్టె ఇసుకొని తిన్నాము. ఒడ్లు దంచుకొని బియ్యం పోటేసుకొని తిన్నాం, కుండలు వండుకొని. కమ్మగా ఉంటుండే. చేన్ల కూరగాయలు అవిసె పొడి కొట్టుకుంటుంటిమి, కుసుమ తక్కువ నూరుకుంటుంటిమి, రొట్టెలు చేసుకుంటుంటిమి, పప్పుచారు చేస్తుంటిమి. కాదు, అదంతా బలమైన తిండి. అంటే ఇప్పుడు బలమైన తిండి. ఇప్పుడు తిండి కాదా? ఇప్పుడు తిండి కాదు అది, అప్పుడు తిండి మంచిది. మరి నువ్వు రోజు పానీపూరి తింటావంట కదా బేతలో సాయంత్రం? ఎవడాడిపించినోడు మళ్ళీగానే చెప్పిండు, రోజు పానీపూరి ఇప్పించుకుంటది అక్క నాతో. నేను అట్లా అప్పటి మంచిది అంటావు తిండి. బలమైన తిండి. బలమైన తిండి. దుప్పగడ్డలు తిన్నాము. దుప్పగడ్డనా?